బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామన విద్యుత్ షాక్ 3 నిండు ప్రాణాలను బలికొంది. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం సామంత పుట్టుక గ్రామంలో గ్రామ దేవత ఉత్సవాల్లో ప్రమాదం జరిగింది. అలంకారం వైర్లు తెగిపడడంతో పెను ప్రమాదం సంభవించింది. వైర్లు తగిలి 2 చిన్నారులు, మరో వ్యక్తి మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. 3 మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామ దేవత ఉత్సవాల్లో ఇటువంటి ఘటన జరగడం విచారకరమన్నారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాము, చెప్పండి. మనం చూస్తున్నాం విద్యుత్ షాక్ 3 నిండు ప్రాణాలను బలికొన్నట్టు చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం తలతంపర పంచాయతీ పరిధిలో గత 2 రోజులుగా గ్రామ దేవత ఉత్సవాలకు సంబంధించి స్ట్రీట్లకు సంబంధించిన విద్యుత్ వైర్లను అయితే కట్టి ఎలక్ట్రికల్ విద్యుత్ లైట్లతో అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ మనం చూసుకుంటే ఆ వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలు ఆ వైర్లను పట్టుకొని కరెంటు షాక్ అయితే గురవడం జరిగింది. ఈ కరెంటు షాక్ నేపథ్యంలో మనం చూసుకుంటే నందిని 13 సంవత్సరాలు, కృష్ణ 3 సంవత్సరాలు, 2 విద్యార్థులు కూడా కరెంటు షాక్ గురయ్యారు. వీళ్ళని కాపాడడానికి వెళ్లిన ఈశ్వర్ 28 సంవత్సరాల యువకుడు కూడా మృత్యువాత పడ్డారు. అయితే వీరితో పాటు ఇంకొక 2 చిన్నారు, మనోజ్ కు అదేవిధంగా ఇంకొకరికి తీవ్ర గాయాలైతే జరిగాయి. ఈ నేపథ్యంలో గాయాలైన వారికి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించి మెరుగైన చికిత్సను మాత్రం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఎందుకంటే గ్రామ దేవత ఉత్సవాల్లో ఇలాంటి విషాద ఘటన జరగడం చాలా దారుణమైనని చెప్పారు. అయితే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కూడా తెలియజేయడం జరిగింది. అయితే మనం చూసుకుంటే తలతంపర పంచాయతీలో పూర్తిగా విషాద ఛాయలు అలుపుకున్నాం అనుకోవచ్చు. ఎందుకంటే 2 చిన్నారులతో పాటు ఒక యువకుడు ఈ యొక్క గ్రామ దేవత ఉత్సవాల ముందు చనిపోవడం మాత్రం చాలా తీవ్ర ఆవేదన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటన స్థలంపై ఆరా తీస్తున్నారు. అసలు విద్యుత్ షాక్ ఏ విధంగా తగిలింది, అసలు దీనికి ఎవరు నిర్లక్ష్యం వహించారు, వాళ్ళపై కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సోని, ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాము.